నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమెన్స్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నాకు కారంగా టేస్టీగా ఏదైనా తినాలనిపించింది. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నాకు పాలకూర ఉల్లికారం గుర్తుకొచ్చింది. సో ఇప్పుడైతే నేను అది చేసుకుంటున్నాను. ఒక 5 కట్టల పాలకూరను నీట్గా కడిగి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 4 ఉల్లిగడ్డలను, ఒక ఎల్లిగడ్డ మొత్తాన్ని వేసుకోవాలి. తగినంత కారం, ఉప్పు వేసుకొని దీనిని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఫ్రెండ్స్, మిశ్రమాన్ని కొంచెం రఫ్గా రుబ్బుకోవాలి. ఫ్రెండ్స్, కొంచెం బరకగా ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను పాలకూర ఉల్లికారం చేసే విధానాన్ని చూపిస్తాను. ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఒక మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి పథకాన్ని తీసుకొని వచ్చింది. అదే రాజీవ్ యువ వికాసం. ఎవరైతే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారో వాళ్ళకైతే మంచి అవకాశం. ఫ్రెండ్స్, ఇదైతే సో ఫ్రెండ్స్, ఈ పథకానికైతే ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఫ్రెండ్స్, మార్చ్ 17 నుంచి ఏప్రిల్ 5 వరకు అయితే ఆన్లైన్ అప్లికేషన్లు అయితే తీసుకుంటున్నారు. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. ఈ అప్లికేషన్లను ఎవరెవరు చేసుకోవచ్చు అంటే మేల్, ఫీమేల్ ఎవరైనా చేసుకోవచ్చండి. 1 లక్ష రూపాయల నుంచి 4 లక్షల వరకు రుణాన్ని అయితే లోన్ అయితే మనకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇందులో మనకు 80% సబ్సిడీ ఇస్తున్నారండి. అంటే మనం తీసుకున్న లోన్ అమౌంట్లో మనము 80% అమౌంట్ను కట్టే అవసరం లేదనమాట. ఓన్లీ 20%ని 20% అమౌంట్నే మనము లోన్ ద్వారా కట్టాల్సిన అవసరం ఉంది. ఫ్రెండ్స్, ఇది చాలా మంచి అవకాశం. ఫ్రెండ్స్, నిరుద్యోగులకు, హౌస్ వైఫ్స్కి మాత్రం కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే తప్పకుండా అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఇలాంటి మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్ అయితే మీ దగ్గరికి నేను తీసుకొస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఇంకా మీకు ఈ స్కీమ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ పెట్టండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ వేరే వీడియో ద్వారా మీకు అన్ని డౌట్స్ క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ.